హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు G7 హెల్త్. చాలా మంది అందం పెంచుకోవటానికి చాలా తాపత్రయపడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే అందం విషయంలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు. మొదటిగా ఏం చేయాలంటే అరటిపండు గుజ్జుకు కాస్త తేనె, చెంచాడు నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు రాసి చూడండి. పావుగంట ముగిశాక చేతిని కాస్త తడి చేసుకుంటూ రుద్ది చల్లని నీటితో కడిగేయాలి. మీ ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగటమే కాదు, చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తుంది ఈ టిప్. ఇక మీ ఇంట్లో కలబంద ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ కావండోయ్. పావు కప్పు కలబంద గుజ్జుకు బాదం నూనె కలిపి ముఖానికి మెడకు రాసుకోవాలి. వీటిలోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. పావుగంట ఉంచుకున్నాక కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన తేమ మన ఫేస్కి అందుతుంది. ఇక చిన్న బొప్పాయి ముక్క, 2 స్పూన్ల ఓట్స్, 1 స్పూన్ పంచదార, కాస్త తేనె కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. ముఖానికి మెడకి పట్టించి 5 నిమిషాలు మర్దన చేసి కాసేపు అలా వదిలేయండి. ఆ తర్వాత రౌండ్గా రుద్దుతూ కడిగేస్తే మీ ముఖమంతా అందంగా మారుతుంది. ఇక ముల్తానీ మట్టికి కొన్ని పుదీనా ఆకులు, కొంచెం పెరుగు కలిపి మెత్తగా చేసి పెట్టుకోవాలి. దాన్ని తీసుకొని ముఖానికి రాసుకోవాలి. అది ఆరాక కడిగేయాలి. ఇలా చేయటం వల్ల ముఖంపై దద్దులు, మొటిమలు, మృతకణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే నశిస్తాయి. ఇక ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది. మొటిమల తాలూకు మచ్చలు మటుమాయమవుతాయి. ఇక చలికాలం ముఖం చేతులపై మాయిశ్చరైజ్ పోతూ ఉంటుంది కదా, అందుకే మీరు న్యాచురల్గా ఉండేలా ఇంట్లో ఉండే కొబ్బరి నూనెను చేతులకు, ముఖానికి రాసుకోండి. కాసేపు అయిన తర్వాత ఆ ముఖాన్ని మంచినీళ్లతో కడిగేసుకోండి. ఇలా చేయటం వల్ల ముఖంపై తేమ నిలిచి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మీరు అద్భుతంగా మెరిసిపోవచ్చు. ఈ చిట్కాలన్నీ సహజ సిద్ధంగా లభించే వాటితో చేయటం వల్ల ఎలాంటి అనర్థాలు కలగవు. సురక్షితంగా తక్కువ ఖర్చుతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మరి ఫాలో అవుతారు కదా? G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.